సో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్గా నిరుద్యోగులు అయితే చెలో సచివాలయం పిలుపునిచ్చినారో ఎక్కడికక్కడ గత ప్రభుత్వం ఎట్లయితే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏం తేడా లేదు. వీళ్ళు ఏంటంటే ఆయననే కొద్దిగా చెప్పేటప్పుడు మాటలే దుర్మార్గంగా మాట్లాడి చేసిండు. ఈయన కొద్దిగా తేనె పూసిన కత్తి లెక్క ఈయన ఉన్నాడు. ఏడుపడదాకా బొండికాయ మొత్తం కోసేదాకా తెలియలేదు జనాలకు, మన నిరుద్యోగులకు కూడా అర్థం కాలేదు. మా ఓటర్లో కూడా సరే ఏదో వచ్చిండు కదా ముఖ్యమంత్రి ఏంటి ఏదైనా చేస్తారు కావచ్చు అనుకున్నాం. కానీ అంటే ఈ 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత దాంతో ఏమైనా పాఠాలు నేర్చుకుంటారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇక్కడ ఏదో కార్పొరేట్ కంపెనీ టీఆర్ఎస్ లెక్క టీఆర్ఎస్ పనిచేసింది కాబట్టి నేషనల్ పార్టీ కొద్దిగా డెమోక్రటిక్ గా కొంచెమన్నా ఉంటారేమో అని అనుకుంటే అది కాదు, అది లేదు. దాని స్వభావం రాజ్యం స్వభావం చూపించేసింది రేవంత్ రెడ్డి రూపంగా. గత పాలకులు ఎట్లున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంకా కొద్దిగా ఎక్కువనే. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఈ బుధగారిచ్చి చెప్పడంతో చాలా ఇబ్బంది. ఎనిమియే కానీ నీవు మిత్రుని లెక్క నటించుకుంటూ శత్రుత్వం చేసినట్టు చూసినావు, డేంజరస్ బాగా. అది రేవంత్ రెడ్డి లోపల కనబడుతున్నది. నేను మీ ఓన్నే, మీ అన్ననే, మీ తమ్మున్నే, మీ కాడికి వెళ్ళి వచ్చినా, మీ లెక్కనే తిన్నా, జొన్న రొట్టె తిన్నా, తొక్కు తిన్నా, ఇవన్నీ ముచ్చట్లు చెప్తుంటాడు కదా ఆయన అన్ని. మా అమ్మమ్మ చేసింది, మా నాయన మీ చేసింది ముచ్చట్లు చెప్తుంటే మనకు కూడా కనెక్ట్ అవుతుంటాం కదా. సో అట్లా చేసుకుంటూ చేసుడు ఇవన్నీ.